సంఘం ఎప్పుడు బాగుంటదంటే దైవజనుడు గుండెల్లో ఏముందో చెప్పకపోయినా అర్థం చేసుకుని దాని కొరకు నిర్ణయాలు తీసుకుంటారు చూసారా. అలాంటి పెద్దలు, సంఘ విశ్వాసులు, యవనస్తులు ఏ సంఘంలో అయితే ఎక్కువ అవుతారో ఆ సంఘం అండి 100 ఏళ్ళు వర్ధిల్లుతుంది. ఆయన పులిపేట మీద ఈ వారం వాక్యం చెబితే దాని రిజల్ట్ సోమవారం నుండి కనబడడం స్టార్ట్ అవుతుంది. అలాంటి దైవజనులు బోధించే బోధ కింద ఇలాంటి విశ్వాసులు ఉంటే ఆ సంఘానికి ఎంత క్షేమాభివృద్ధి జరుగుతుంది. ఇష్టగా అలా చెబుతుంటే కింద గుసగుసలు మాట్లాడి అలాగే చెబుతాడు, బైబిల్ ఎన్నో ఉంటాయి మనకు అవన్నీ ఎందుకని. ఇలాంటి సీడపురుగులు ఉంటారు కొంతమంది. ఎన్నో ఉంటాయి బైబిల్, అన్ని చేతి కూర్చుంటే బతకగలం ఏంటి లోకంలో, మరి ఏం చేస్తావు, శ్మశానానికి పోతావా, అన్ని అలా ఉంటాయి. ఆయన అలా చెప్తాడు, ఆయన పాస్టర్ గారు కాబట్టి ఆయన అలా చెప్తాడు. మనం పాస్టర్లమా, మనం చేయాల్సిన మనం చేయాలి. దేవుడికి ఎట్టాలో చెప్పండి, దేవుడు పెట్టాలి, నీకు ఎడతాడు పిండం రెడీగా ఉంది. పాస్టర్ గారు ఒకటి చెప్పాడంటే కింద ఖచ్చితంగా మాట్లాడిన దానికి ప్రేరేపణ పొంది ఖచ్చితంగా దాని ప్రకారం ప్రవర్తించవలసిందే. దేవుడు ఊరకే ఈ పులిపేట మీద నిలబడి దైవజనుడి నోట నీతో ఏం మాట్లాడకుండా ఉండడం లేదు, గుర్తుపెట్టుకుని నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? నీకే ఎందుకు చెప్తున్నట్టు అనిపిస్తుంది, నువ్వు మార్చుకోవాల్సినవేవో ఉన్నాయి.